జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు హైదరాబాద్ మహానగరంలో రైజింగ్ తెలంగాణ పేరుతో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పెట్టుబడులకు నిలయమైన హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ దార్శనికతను చాటి చెప్పేందుకు స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్ తదితర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర విజన్ అందించేందుకు సమ్మిట్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9న 2 రోజుల పాటు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించబోతున్నారు. దీంతో గ్లోబల్ సమ్మిట్ లక్ష్యమేంటి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచటమే లక్ష్యమా అన్న టాక్ వినిపిస్తోంది. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. గ్లోబల్ సమ్మిట్ లో 1300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీర్ఖాన్పేటలో 100 ఎకరాల భూమిలో సమ్మిట్ ప్రాంగణం, మరో 200 ఎకరాల్లో పార్కింగ్, రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా తదితర పనులు చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తవుతుండడం, సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నినాదంతో ఈ సదస్సును నిర్వహించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దీనిని చేపట్టారు. సామాన్యుల కోసం మరో 2 రోజుల సదస్సును పొడిగించారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో వివిధ జిల్లాల నుంచి ప్రజలను సదస్సుకు తరలించి ఎగ్జిబిషన్ చూసేందుకు అవకాశం కల్పించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి వివరించనున్నారు. 2వ రోజు తెలంగాణ భవిష్యత్తు దార్శనికత, ప్రణాళికలు పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకున్న అవకాశాలను డాక్యుమెంట్ రూపొందించనున్నారు. దీంతో ప్రభుత్వ విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలను వివరించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. వేడుకలకు హాజరయ్యే అతిథులకు వసతి సదుపాయాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు అటు పోలీస్ శాఖ, ఇటు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటం, పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేయడం. ఈ సమ్మిట్ రాష్ట్రం యొక్క ఆర్థిక సామర్థ్యం, భవిష్యత్తు లక్ష్యాలను ప్రదర్శిస్తుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడం ద్వారా భవిష్యత్తు విజన్ ను నిర్దేశించడంలో సహాయపడుతుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. దీంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ వ్యూహాత్మక అంశాలపై చర్చించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు వివిధ దేశాల నుంచి ప్రఖ్యాత సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నందున దావోస్ సమ్మిట్ తరహాలోనే గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదస్సుకు వివిధ దేశాల రాయబారులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. పాసులు లేకుండా సమ్మిట్ తో సంబంధం లేని వ్యక్తులు ఎవరు ప్రాంగణంలోకి రావడానికి వీలు లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇక శాఖల వారీగా నిర్దేశించిన అధికారులకు మాత్రమే ప్రవేశం ఉండాలని చెప్పారు ఆయన.